మిత్రులందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం నల్గొండ జిల్లా కనగల్ మండల్ జి ఎడవెల్లి గ్రామంలో రోడ్డున పడ్డ 30 రైతు కుటుంబాల గురించి ఈ వీడియోలో మాట్లాడదలుచుకున్నాను. దీంట్లో ప్రధానంగా రోడ్డున పడ్డ రైతులు సుమారుగా 45 ఎకరాలను కోల్పోవడం జరిగింది. వాళ్ళ యొక్క జీవన ఆధారమైనటువంటి భూమిని వాళ్లకు లేకుండా చేసిన అధికారుల గురించి, అదేవిధంగా అసలు ఈ భూములను లాక్కోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడదలుచుకున్నాను. నిజానికి ఈ భూములు ప్రభుత్వ భూములా లేకపోతే గవర్నమెంట్ భూములా అనేది ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. విషయానికి వస్తే 1999వ సంవత్సరంలో ఎస్ఎల్బిసి ఏఎంఆర్పి ప్రాజెక్టు బేన్ కాలువ కెనాల్ కోసం మట్టి అవసరమైన నిమిత్తంలో ఎమర్జెన్సీ పర్పస్ లో అప్పటి ఏపీ గవర్నమెంట్ ఎస్ఎల్బిసి ఏఎంఆర్పి కాలువకు సంబంధించిన కలెక్టర్ రైతులకు తెలవకుండా వాళ్ళ యొక్క భూమిలో మట్టిని టెస్ట్ చేసి ఈ మట్టి అయితేనే ఈ కాలువకు పనికొస్తుంది అని చెప్పేసి ఒక నిజ నిర్ధారణకు వచ్చిన తర్వాతకి రైతులను సంప్రదించడం జరిగింది. ఆ క్రమంలో రైతుల దగ్గరికి వచ్చి మాకు మట్టి అవసరం ఉంది, మేము ఈ భూమిని భూసేకరణ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి ఆ రోజుల్లో అప్పుడు ఉన్న రైతులు దానికి అంగీకరించకపోవడంతో ఆ కలెక్టర్ రైతులను బెదిరింపులకు గురి చేసి ప్రొక్లీన్లకు, లూజర్లకు వాళ్ళ పనులకు ఆటంకం కలిగించే క్రమంలో వాళ్ళని 1999వ సంవత్సరంలో పోలీసులతో బెదిరింపులకు గురి చేయడం జరిగింది. ఆ విధంగా అప్పుడు రైతులు అప్పటి గవర్నమెంట్ హయాంలో 99వ సంవత్సరంలో భూములు కోల్పోవడం జరిగింది. బలవంతపు భూసేకరణ చేయడం జరిగింది. వాళ్ళు కనుక భూములు ఇవ్వకపోతే వాళ్ళని జైల్లో వేసైనా సరే మేము మట్టి తీసుకుపోతాం, మాకు ఈ మట్టి చాలా అవసరం ఉంది, ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా ఎవరో ఒక రైతులు ప్రభుత్వానికి సహకరించాల్సి ఉంటుంది అని చెప్పేసి బ్రతిమలాడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కేవలం మీ మట్టి మాత్రమే తీసుకుపోతాం, తర్వాతకి మీ భూములు మీరు యథావిధిగా సాగు చేసుకోవచ్చు, అదేవిధంగా మీరు కనుక మట్టి ఇచ్చినట్లయితే ఈ ప్రాజెక్టు పూర్తయితే కొన్ని వేల మంది రైతులకి అన్నం పెట్టిన వాళ్ళు ఉంటారు, ఈ కాలం ద్వారా వచ్చే నీటితో మీరు కూడా సాగు చేసుకోవచ్చు, అదేవిధంగా మేము మట్టి తీసుకున్నందుకు గాను ఎకరానికి 21,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి బలవంతంగా రైతులు ఒప్పుకోకపోయినా బెదిరించి స్టేషన్లో పెట్టి వాళ్ళ దగ్గర వేలిముద్రలు తీసుకొని చదివిరాని వాళ్ళు కనుక వాళ్ళకు ఈ భూసేకరణ గురించి సరైన అవగాహన లేక వాళ్ళు ఆ రోజుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో సంతకాలు వేలిముద్రలు వేసి 21,500 రూపాయలు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే ఆ రోజు నుంచి 1999వ సంవత్సరం నుంచి రెవెన్యూ రికార్డు తీసేయకుండా వాళ్ళు కేవలం మట్టి మాత్రమే తీసుకున్నారు కనుక ఆ భూములను తిరిగి రైతులకు యథావిధిగా సాగు చేసుకునేందుకు ఇవ్వడం జరిగింది. పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది అప్పటి ఏపీ గవర్నమెంట్ హయాంలో. దీంట్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్ అప్పటి గవర్నమెంట్ యొక్క గెజెట్ నోటిఫికేషన్. దీంట్లో వాళ్ళు ఖచ్చితంగా పర్పస్ ను మెన్షన్ చేశారు. గడ్డవారి ఎడవెల్లి మండల్ కనగలు జిల్లా నల్గొండ ఎస్ఎల్బిసి ప్రధాన కాలువకి కిలోమీటర్లు 66 నుండి 66,820 వరకు బార్ల ఏరియా వరకు ప్రధానమైన ఎస్ఎల్బిసి ఏఎంఆర్పి కాలువకి మట్టిని సేకరించడం జరిగింది. దీంట్లో ఖచ్చితంగా పర్పస్ మెన్షన్ చేయడం జరిగింది ఈ గెజెట్ నోటిఫికేషన్. కానీ ఇప్పుడు ఆ పర్పస్ 1999వ సంవత్సరంలోనే అయిపోయింది. ఆ తర్వాత యథావిధిగా రైతులు సాగు చేసుకుంటున్నారు. వాళ్లకు అన్ని రకాల పట్టదారు పుస్తకాలు వచ్చాయి. అప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి వాళ్ళు
గత 22 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాతకి దీంట్లో మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు వేలిముద్రలు వేసిన దగ్గర బలవంతపు భూసేకరణ చేసినాము అన్న దానికి నిదర్శనంగా వాళ్ళు ఒక వార్డ్ మెన్షన్ చేయడం జరిగింది. అది అండర్ ప్రొటెస్ట్ అని అప్పటి కలెక్టరే ఆ సంతకాల కింద వీళ్ళ దగ్గర నుంచి మేము బలవంతంగా భూసేకరణ చేసినాము, వాళ్ళు ఒక్కొక్కపైన వాళ్ళకు బలవంతంగా మనీ పే చేసినాం అన్నట్టుగా అండర్ ప్రొటెస్ట్ అని రాయడం జరిగింది. ఒకవేళ నిజంగా మీరు 1999 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భూసేకరణ చేసినట్లయితే అప్పుడే రెవెన్యూ రికార్డు తొలగించాలి కదా అని చెప్పేసి నేను ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను. అప్పుడు మీరు చేసిన మిస్టేక్ వల్ల ఇంతమంది రైతులు అన్యాయానికి గురైనారు. అదేవిధంగా మీరు ఈ తప్పును సరిదిద్దుకోవడానికి మీకు 2016లో మరొక అవకాశం లభించింది. అప్పుడు కూడా మీరు ఈ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. 2016లో తెలంగాణ గవర్నమెంట్ సమగ్ర భూ సర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు అందాల్సిన రైతులకు అందజేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ భూములు కూడా ఈ రైతులకు సంబంధించినవి అని చెప్పేసి మన తెలంగాణ గవర్నమెంట్ డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో గత 22 సంవత్సరాలుగా రెవెన్యూ మార్పిడి చాలా మందికి మార్పిడి జరిగింది. దీంట్లో ఏ విధంగా కూడా ఇది గవర్నమెంట్కి సంబంధించిన భూమి అని చెప్పేసి రెవెన్యూ రికార్డులో మెన్షన్ చేయలేదు. అదేవిధంగా ఈ యొక్క రైతులకు అందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి, రైతు బంధు సాయం కూడా అందింది. అదేవిధంగా వీళ్ళకి లోన్ సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. వీళ్ళు ఈ సాగు చేసుకున్న క్రమంలో వీళ్లకు ఎకరానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ ల్యాండ్స్ ని రిపేర్ చేసుకోవడం జరిగింది. మీరు అప్పుడు ఈ రైతులకు ఇచ్చింది కేవలం 21,000 రూపాయలు మాత్రమే, కానీ వీళ్ళు వెచ్చించింది సుమారుగా 3-4 లక్షల రూపాయలు ఎకరానికి వెచ్చించడం జరిగింది. అదేవిధంగా మేము సంబంధిత అధికారులను వేడుకునేది ఏంటంటే ఈ యొక్క గెజిట్ నోటిఫికేషన్ కి, అదేవిధంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పని గత 20 సంవత్సరాల క్రితమే ప్రాజెక్టు అయిపోయింది. అదేవిధంగా వాళ్ళ యొక్క అవసరం కూడా తీరిపోయింది. ఈ భూమికి అదేవిధంగా ప్రాజెక్టుకి ఎలాంటి సంబంధం లేదు. ఈ కాల్వకి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్స్ అన్ని ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క పేద రైతులను ఆదుకునే ప్రయత్నం కలెక్టర్ గారు మీరు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు నల్గొండ జిల్లాలో అందరికీ చెప్పింది ఏంటంటే మేము భూములను మీకు అమ్ముకున్నామని చెప్పారు. మేము ఏ విధంగా మీకు భూములు అమ్ముకున్నామో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క భూసేకరణ క్రమంలో రైతులు ప్రభుత్వానికి అమ్మడం కానీ కొనడం కానీ ఇలాంటి డాక్యుమెంట్స్ ఉండవు. గవర్నమెంట్కు భూమి అవసరమైతే ఎవరి దగ్గర నుంచి అయినా ఏ విధంగానైనా తీసుకునే అధికారం ఉంటుంది. ఆ క్రమంలో ఈ యొక్క రైతులు సుమారుగా 30 కుటుంబాల రైతులు భూములు కోల్పోవడం జరిగింది. వాళ్ళు స్వతహాగా అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వ హయాంలో 3 ఎకరాల భూమిని ఇవ్వడాన్ని పక్కన పెట్టి పేద రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములను లాక్కుంటుంది. మీరు ఈరోజు పట్టాలు ఇచ్చిన భూములను మీరే పోలీసుల దౌర్జన్యంతో లాక్కోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది నాకున్న పట్టాదారు పాస్ పుస్తకం యొక్క బహానీ కాపీ. దీన్ని మన తెలంగాణ ప్రభుత్వమే ఈ భూమి నాది అని చెప్పేసి 2016లో నాకు డిజిటల్ సర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది.
ఆ తర్వాతకి నేను క్రాప్ లోన్ తీసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా నాకు లీగల్గా ఎవిడెన్స్ ఉన్న తర్వాతకి కూడా నా యొక్క రికార్డును రెవెన్యూ రికార్డు నుంచి తొలగించి ఈ యొక్క పేద రైతుల యొక్క భూములను ఎస్సీ బీసీ కులాలకు చెందిన రైతుల దగ్గర నుంచి సుమారుగా 45 ఎకరాలను పల్లె ప్రకృతి వనం పేరుతో మెగా ప్రకృతి వనం పేరుతో లాక్కొని రైతుల జీవనాధారం మీద దెబ్బ కొట్టి వాళ్ళ పొట్ట మీద కొట్టి వాళ్లకు తినడానికి తిండి లేకుండా చేసి వాళ్ళని రోడ్డున పడేసిన మన తెలంగాణ గవర్నమెంట్ని నేను అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు, మీరు నిజ నిర్ధారణకు బయటికి వచ్చి రైతుల సమస్యల గురించి తెలుసుకొని మీరు ఈ సమస్యని పరిష్కరించాల్సిన అవసరం చాలా ఉంది. రైతుల యొక్క సమస్యలు మీ దృష్టికి రావడం లేదు, మీ దగ్గరికి రానివ్వడం లేదు. పొలిటికల్గా లోకల్ నాయకులు ఆడుతున్న డ్రామాల వల్ల అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. దీన్ని మీ దృష్టికి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఆ రోజు కనుక మేము మా భూములను సాటిస్ఫై చేయకపోతే ఈరోజు నిజంగా ఎస్ఎల్బీసీ ఏఎంఆర్టీ ప్రధాన కాలువ మెయిన్ కాలువ వచ్చి ఉండేదా? మన పానగల్లో ఉన్నటువంటి ఉదయ సముద్రంలోకి నీళ్లు వచ్చేదా? రైతులకి తాగునీరు వచ్చేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మేము ఆ రోజు మట్టి ఇవ్వడం వల్లనే ఇంతమంది వేల మంది రైతులకు న్యాయం జరుగుతుంది. దీన్ని మీరు ఉద్దేశంలో పెట్టుకొని మా భూములు మాకు తిరిగి ఇప్పిస్తారని అనుకుంటున్నాము. మేము కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమే మేము మీకు ఓటు వేసి గెలిపించుకున్నాం. మీరు నల్గొండ జిల్లాని దత్తత తీసుకుంటా అని చెప్పారు. కానీ మాకు ఉన్నటువంటి 2-3 ఎకరాల భూములను పల్లె ప్రకృతి వనం పేరుతో మెగా ప్రకృతి వనం పేరుతో మా భూములను లాక్కుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు సార్. మీరు ఖచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకొని మాకు న్యాయం చేయాలని ఈ యొక్క పేద రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పల్లె ప్రకృతి వనంలో మేము బాధపడుతున్న సమయంలో కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా అక్కడ ప్రజాప్రతినిధులు బర్త్డే పార్టీలు చేసుకోవడం, దావత్ చేసుకోవడం, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు వారిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దీనికి సహకరించినటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఒక పక్కన రైతులు ఏడుస్తూ ఉంటే మీరు మరో పక్కన సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మేము అక్కడ 45 ఎకరాలలో వరి పంట వేసుకుంటున్నాము. అది మీకు పల్లె ప్రకృతి వనంలాగా కనిపించదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. రైతులను రోడ్డులో పడేసి మీరు పెట్టే పిచ్చి మొక్కలు, ఎందుకు పనికిరాని మొక్కల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు సార్. దేశానికి అన్నం పెట్టే రైతులని మీరు ఆదుకుంటామని చెప్తారు. కానీ నిజంగా చూస్తే మీరు ఆదుకోవడం పక్కన పెట్టి మంచిగా బతుకుతున్న రైతుల పొట్ట మీద బట్టి వాళ్ళ భూములు గుంజుకుంటున్నారు. మీరు వెంటనే స్పందించి ఈ యొక్క గట్టంబారి ఎడవెల్లి గ్రామంలో రోడ్డున పడిన రైతుల యొక్క భూములను తిరిగి వాళ్ళకి ఇప్పించాలని, అదేవిధంగా మీరు పెట్టే ప్రకృతి వనాన్ని వెంటనే నిలిపివేసి ఆ పనులను ఆపేసి యథావిధిగా రైతులు సాగు చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.